రామన్నపేట అనే చిన్న పల్లెటూరులో రాజు అనే ఒక పిల్లోడు ఉండేవాడు. అతని అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. అయ్య కూలి పని చేసుకొని బతికేవాడు. డబ్బులు లేక కొడుక్కి మంచి తిండి, కొత్త బట్ట పెట్టివ్వలేని పరిస్థితిలో ఉండేవాడు రాజు అయ్య. ఒకరోజు రాజు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, అయ్యా, మనం ఎందుకు ఇలా ఉన్నాం? మనం ఎప్పుడైనా మంచిగా బతకగలమా? నా తోటి పిల్లలందరూ కొత్త బట్టలు వేసుకొని మంచి తిండి తింటున్నారు. నాకు అలాగే ఉండాలనిపిస్తుంది. మనం ఎప్పటికైనా అలా ఉండగలమా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న తండ్రి, అబ్బా, మన బతుకు బాగుపడాలంటే ఎంతో కష్టపడాలిరా. నా వలన అవ్వటం లేదు. అదృష్టం ఉండాలి. అదృష్టం ఒక్కటే సరిపోదు. దానికి తోడు తెలివి, ఓర్పు కూడా ఉండాలిరా. అవన్నీ ఉంటేనే మన బతుకులు బాగుపడతాయి. నేను ఎంత కష్టపడినా నీకు అవన్నీ అందివ్వలేకపోతున్నానురా. ఏమి చేయమంటావు అంటూ బాధపడతాడు. తన తండ్రి మాటలు విన్న రాజుకి వాళ్ళ అమ్మ చనిపోయే ముందు ఇచ్చిన ఒక కొవ్వొత్తి గుర్తొచ్చింది. రాజు తల్లి చాలా ఏళ్ళకు ముందే చనిపోయింది. ఆ రోజులలో వాడికి ఒక పాత కొవ్వొత్తి ఇచ్చింది. చచ్చే ముందు ఆ కొవ్వొత్తిని పట్టుకొని రాజుతో ఇలా చెప్పింది, బాబు రాజా, ఇది చూడడానికి పాత కొవ్వొత్తే అయ్యుండొచ్చు. దీనికి చాలా విలువ ఉంది. దీని విలువ నీవు తెలుసుకుంటే నీ జీవితం మారిపోతుంది. అదంతా గుర్తుకు తెచ్చుకున్న రాజు తనలో తాను, ఏటో మా అమ్మ చనిపోయే ముందు ఏదో పాత కొవ్వొత్తి ఇచ్చింది. ఇదేమైనా నాకు సాయపడుతుందా? పాతదే కదా, నాకెందుకు ఉపయోగపడుతుందో ఏంటో బాగా ఆలోచించి, సరే, ఇది ఎందుకు పనికొస్తుందో తెలియదు. బజార్లోకి వెళ్ళి అమ్మితే ఎవరైనా కొంటారేమో, ఎంతో కొంత పైసలు వస్తాయి అనుకుంటూ మరుసటి రోజు బజారుకు బయలుదేరతాడు. మరుసటి రోజు బజారుకి వెళ్ళి పాత కొవ్వొత్తిని అమ్మాలని బజారు మొత్తం తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఒక వ్యాపారి చూసి, ఏటి బాబు, ఏటిలా వచ్చావు? ఏం కావాలి నీకు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న రాము, ఇది చాలా పాత కొవ్వొత్తి. దీనికి చాలా మహిమ ఉంది. దీన్ని మీరు తీసుకుంటారా? ఆ మాటలకి వ్యాపారి నవ్వుతూ, ఏటి, నేను ఈ పాత కొవ్వొత్తి తీసుకోవాలా? దీంతో నేనేం చేసుకుంటాను? నేనేమీ డబ్బులు ఇవ్వలేను. వెళ్ళు బాబు, వెళ్ళు అంటూ కసురుకుంటాడు. తర్వాత రాజు బజార్లో తిరుగుతూ ఇంకో వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. ఏటి బాబు, ఏమైనా కొనాలని వచ్చావా ఏంటి? ఆ మాటలకి రాజు, కాదు, నేను ఈ కొవ్వొత్తి అమ్మడానికి వచ్చాను. దీనికి మీరు డబ్బులు ఇస్తారా అని అడుగుతాడు. ఏటి, నేను ఈ కొవ్వొత్తి కొనాలా? సరేలే, 2 రూపాయలు ఇస్తాను, అమ్ముతావా అని అడుగుతాడు. ఆ మాటలకి రాజు, 2 రూపాయలకా? మా అమ్మ ఇది ఎంతో గొప్పదని చెప్పింది, నీకు ఇవ్వను అంటూ రాజు అసహనంగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. రాజు ఇలా తిరగడం అక్కడ పక్కనే ఉన్న ఒక ముసలాయన చూస్తాడు. అతను రాజు దగ్గరికి వచ్చి, ఏటి బాబు, ఎందుకలా తిరుగుతున్నావు? నీకేం కావాలి? ఎందుకంత చిరాగ్గా మొహం పెట్టుకున్నావు? ఏమైనా అమ్మాలనుకుంటున్నావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న రాజు, చూడు తాత, మా అమ్మ పాత కొవ్వొత్తి ఇచ్చింది. దీన్ని అమ్మడానికని ఊరంతా తిరిగాను, కానీ దీనికి సరైన డబ్బులు ఎవ్వరూ ఇవ్వలేదు. ఈ పాత కొవ్వొత్తితో నేనేం చేసుకోను అంటూ ఆ ముసలి తాత దగ్గర రాజు బాధపడతాడు. అప్పుడు ఆ ముసలి అతను, అబ్బో, పాత కొవ్వొత్తా? ఒకసారి చూడనివ్వు. మీ అమ్మ చెప్పింది నిజమే. ఇది చాలా మహిమగల కొవ్వొత్తిలా ఉంది. దీన్ని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగిస్తేనే ఫలితం ఉంటుంది. ఆ తర్వాత ఆ ముసలి అతను రాజుని ఒక గుడిలోకి తీసుకువెళ్ళి కొవ్వొత్తిని వెలిగిస్తాడు. ఆ కొవ్వొత్తి వెలుగు గుడి గోడలపై పడగానే బంగారు అక్షరాలు మెరుస్తూ కనిపించాయి.
ఆ అక్షరాలను రాజు ముసలి అతను చదివి, బాబు, ఇది రహస్యంగా దాచిన మీ వంశపారంపర్య సంపద. దీని గురించి నీకు ఎప్పటికైనా తెలియాలనే మీ అమ్మ నీకు ఇచ్చుంటుంది. ఆ మాటలకి రాజు, ఏడు తాత ఇదంతా, ఏటో ఈ మాయ, నాకేటీ బోధపడటం లేదు అంటూ రాజు బాధపడతాడు. అప్పుడు ఆ ముసలి అతను గోడలపై ఉన్న రాతలను రాజుకు వివరిస్తూ, ఇది మీ వంశానికి చెందిన రహస్య సంపద. నీ తల్లి ఏం చెప్పిందో నీకు ఇప్పుడు అర్థమైందా? మీ సంపద ఎక్కడుందో దీని ద్వారా తెలుస్తుంది అని ముసలి అతను వివరిస్తాడు. ఆ తర్వాత రాజు ముసలి అతను సంపద ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి తమకు కావలసినంత సంపద తీసుకొని వస్తారు. ఆ తర్వాత రాజు ఆ సంపదను వాడుకొని ఊరి ప్రజలకు సాయం చేస్తూ తన తండ్రికి మంచి జీవితాన్ని ఇస్తూ ఒక మంచి వ్యాపారిగా మారుతాడు. ఇదంతా చూసిన రాజు తండ్రి, రాజా, మీ అమ్మ చెప్పిన మాటలు నిజమే. నీవు ఆ కొవ్వొత్తి యొక్క అసలు విలువను తెలుసుకున్నావు. అందుకే ఈరోజు మన బతుకులు మారాయి అని తెలియజేస్తాడు. అప్పుడు రాజు, అయ్యా, ప్రతి వస్తువుకి ప్రతి మనిషికి ఏదో ఒక విలువ ఉంటుంది. దాని అసలైన అర్థం మనం తెలుసుకున్నప్పుడే మనకి నిజమైన విజయం లభిస్తుంది.